నిన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని ఉద్దేశించి చాలా దుర్మార్గంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు మొత్తం తెలంగాణ సమాజమే కాకుండా అందరూ కూడా చూసిరు, దేశమంతా చూసింది, ప్రపంచమంతా కూడా చూసింది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి తన స్థాయిని మర్చి పూర్తిగా బజారు మనిషిలాగా నిన్న ఆయన మాట్లాడినటువంటి తీరు అందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నారు. ఇవాళ 2 సంవత్సరాలుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ తన దగ్గరనే ఉంచుకున్నటువంటి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో హైదరాబాద్ నగరాభివృద్ధిలో కానీ, హైదరాబాద్ను పరిశుభ్రంగా ఉంచడంలో కానీ, హైదరాబాద్లో మంచినీళ్ళ సౌకర్యం కల్పించడం కానీ, హైదరాబాద్లో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం కానీ, మౌలిక వసతుల కల్పనలో కానీ మున్సిపల్ శాఖ మంత్రిగా, హోంమంత్రిగా పూర్తి స్థాయిలో విఫలమైనటువంటి ముఖ్యమంత్రి తన చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి నిన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ఒక రోడ్ షోలో కేటీఆర్ గారిని ఉద్దేశించి ఇప్పుడున్నటువంటి నగరంలోని చెత్త అంతా వాళ్ళు చేయబట్టే వచ్చిందని చెప్పి 2 సంవత్సరాల పరిపాలన తర్వాత కూడా మళ్ళీ మా మీద నిందలేసే ప్రయత్నం నిన్న ముఖ్యమంత్రి చేయడం చాలా దుర్మార్గం. ఆ సందర్భంలో ఆయన వాడినటువంటి పదాలు, ఉపయోగించినటువంటి భాష చెట్టు కట్టేయండి, తర్వాత చెత్త నా కొడుకు, చెత్త కుండి దగ్గర ఉండాలి, ఇట్లా ఈ రకంగా ఆయన వాడినటువంటి పదాలు, ఉపయోగించినటువంటి భాష చాలా స్పష్టంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిని ఖాయం చేస్తూ ఉంది. ఆయన ముఖంలో భయం కానీ, ఆయన మాటల్లో పిచ్చి పిచ్చి పదాలు వాడడం కానీ, ఆయన బాడీ లాంగ్వేజ్లో ఆందోళన కానీ, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి తెలుగు రాష్ట్రాల్లో గతంలో చాలా ఉప ఎన్నికలు వచ్చినా కూడా ఒకసారి ముఖ్యమంత్రి ప్రచారానికి 1 గంట పూట వచ్చిపోతే ఎక్కువ, కొన్ని సందర్భాల్లో కొంతమంది ప్రచారానికి కూడా పోలే. అటువంటిది 7 రోజుల పాటు గల్లీ గల్లీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తిరుగుతున్నాడంటేనే ఇవాళ ఓటమి భయం పట్టుకుంది. ఈ ముఖ్యమంత్రి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జూబ్లీహిల్స్లో ఓడిపోబోతా ఉంది. కాబట్టే మళ్ళీ తనదైన తరహాలో తిట్ల దండకాన్ని, తిట్ల పురాణాన్ని అందుకొని ఇవాళ ముఖ్యమంత్రి స్థాయిని మర్చి దిగజారి ఒక బజార్ మనిషిలాగా ఈ రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తూ ఉన్నాడు. దానికి సంబంధించి ఆధారాలతో సహా, పెన్ డ్రైవ్తో సహా అన్ని ఆధారాలతో ఇందాకే మేము జూబ్లీహిల్స్ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్కి రిప్రజెంటేషన్ బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ గారు, మాజీ శాసనసభ్యులు సోదరులు శశిధర్ రెడ్డి గారు, మా విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లి శ్రీనివాస్ యాదవ్ గారు, ఉపాధ్యక్షుడు బాలు గారు, మా బీసీ కమిషన్ మాజీ మెంబర్ కిషోర్ గౌడ్ గారు, ఈ బృందం అంతా వెళ్లి అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ తెలంగాణ స్టేట్కి సంబంధించి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారికి ఇద్దామని చెప్పి ఇక్కడికి వచ్చినాం. కానీ ఇవాళ పండగ ఉందని చెప్పి వారెవరు రాలేదని చెప్పి తెలుస్తూ ఉంది. పైదాకా కూడా పోయించినాం, ఆఫీస్ క్లోజ్గా ఉంది. సో ఎట్లయితే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నేషనల్ లెవెల్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు మేము ఇప్పుడు మెయిల్ చేయబోతా ఉన్నాం ఈ అంశాన్ని, అదేవిధంగా వీళ్ళకు కూడా మెయిల్ చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు అందుబాటులో లేరు కాబట్టి మెయిల్ చేయాలనుకుంటున్నాం. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్న మీడియా ద్వారా తెలంగాణ ప్రజలకు, 6 గ్యారంటీలు అని చెప్పి, 420 హామీలు అని చెప్పి అనేక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యువత రైతు డిక్లరేషన్ల పేరిట అధికారంలోకి వచ్చి వాళ్ళ తెలంగాణ ప్రజల్ని 2 ఏళ్లుగా వంచిస్తూ, మోసం చేస్తూ, దగా చేస్తూ తెలంగాణను ఒక విఫల రాష్ట్రంగా ఇందిరమ్మ రాజ్యంలో తయారు చేసినటువంటి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఈ కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి ఈ నెల 11వ తేదీ నాడు జరగబోయేటటువంటి ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లు 4 లక్షల మంది, 4 కోట్ల తెలంగాణ ప్రజల ప్రతిబింబంగా బుద్ధి చెప్పాలని చెప్పి ఆ దిశగా ఎక్కడెక్కడి వాళ్ళు జూబ్లీహిల్స్ ఓటర్లకు పరిచయం ఉన్నటువంటి వాళ్ళైనా, బంధుత్వాలు కలిగి ఉన్నటువంటి వాళ్ళైనా, తెలిసినటువంటి వాళ్ళైనా దయచేసి జూబ్లీహిల్స్ ఓటర్లందరికీ కూడా మీరు విజ్ఞప్తి చేయండి. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కర్రుగాల్చి వాత పెట్టాల్సిందే. మనల్ని మోసం చేసిన కాంగ్రెస్ను, తెలంగాణను అధోగతి పాలు చేసినటువంటి కాంగ్రెస్ను, ఇంకా 2 ఏళ్ల తర్వాత కూడా అధికార మదంతో విర్రవీగుతున్నటువంటి ముఖ్యమంత్రికి, ఈ మంత్రులకు, ఈ అధికార పార్టీకి బుద్ధి చెప్పే విధంగా కంపల్సరీ మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని, గెలిపించాలని జూబ్లీహిల్స్ ఓటర్లందరికీ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజలు మీరు గుర్తు చేయాలి. మేమైతే ఆల్రెడీ ప్రచారంలో ఉన్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం, మాట్లాడుతూ ఉన్నాం, తిరుగుతూ ఉన్నాం. ఇవాళ జూబ్లీహిల్స్లో 100% బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుందనే భయంతోనే ముఖ్యమంత్రి అసహనంతో, మంత్రులు అసహనంతో ఇవాళ ముప్పేట దాడి చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో వర్షాలు పడితే పట్టించుకునేటోళ్ళు లేడు, వరి కోతలు అయిపోయినాయి, వడ్ల కొనుగోలు కేంద్రాలు
పెట్టినోడు లేడు. తర్వాత చేవెళ్లలో యాక్సిడెంట్ అయితే ముఖ్యమంత్రి అక్కడికి పోడు. తడిసిన ధాన్యాన్ని కొనే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు. ఇవాళ గురుకులాలు నాశనం అవుతున్నా పట్టించుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఇవాళ దవాఖానలలో మందులు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నా పట్టించుకునే పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వం లేదు, ప్రభుత్వ పెద్దలు లేరు. గడిచిన 2 నెలలుగా ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు మొత్తంగా జూబ్లీహిల్స్ లో ఒక దండుపాల్యం ముఠాలాగా తిష్టవేసి ఓటర్లను ఎలాగైనా మభ్యపెట్టి ఏదో ఒకటి చేసి గెలిచి ఇవాళ మళ్ళా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ మంచిగా ఉందని చెప్పి చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేయబోతా ఉన్నారు. దీన్ని గమనించాలని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ నిన్ననే మాకు వార్త తెలిసింది. ఇవాళ నేను తెలంగాణ భవన్లో ఉదయం కూడా చెప్పినాను ప్రెస్ మీట్లో. బాంబుల మంత్రిగా పేరు పడ్డటువంటి ఒక మంత్రి బీహార్ ఎన్నికల్లో మొదటి విడతలో పంచినటువంటి కొన్ని కుక్కర్లు తెచ్చి రెహమత్ నగర్ డివిజన్లో, ఎర్రగడ్డ డివిజన్లో 30,000 కుక్కర్లు వంచడానికి బాంబుల మంత్రి ఆయన ఖమ్మం జిల్లాకు సంబంధించిన మంది మార్బలంతో దిగిండని చెప్పి తెలుస్తా ఉంది. నేను జూబ్లీహిల్స్ ఓటర్లకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీకు కుక్కర్లు ఇస్తారట కాంగ్రెస్ వాళ్ళు, ఫ్రిడ్జ్లు ఇస్తారట. ఇక మీకు ఏం కావాలో తులం బంగారం కూడా మొన్నటిదాకా ఇయ్యాల కళ్యాణ లక్ష్మి కింద కానీ ఇప్పుడు ఇస్తారట. ఓటుకు 5,000 ఇస్తారట కాంగ్రెస్ వాళ్ళు. ఏమిచ్చినా తీసుకోర్రి, కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టి మళ్ళీ కేసీఆర్ నాయకత్వమే మాకు కావాలి అని చెప్పి 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన కాంగ్రెస్ కు బుద్ధి వచ్చేటట్టుగా దయచేసి జూబ్లీహిల్స్ ఓటర్లు ప్రవర్తించాలని, పనిచేయాలని, మీరు ఆ దిశగా కృషి చేయాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మా నాయకులను చాలా మందిని బెదిరిస్తూ ఉంది, గూండాయిజం చేస్తూ ఉంది, రౌడీజం చేస్తూ ఉంది. ముఖ్యమంత్రి స్వయంగా పథకాలు రద్దయిపోతాయని చెప్పి బెదిరిస్తూ ఉన్నాడు. అభ్యర్థి అయితే ఏకంగా ఇక్కడ వచ్చి పనిచేసే మాజీ ఎమ్మెల్యేలు మీరు తిరగలేరు, మీ ఇళ్లకు పోలేరు అని చెప్పి అభ్యర్థి బెదిరిస్తున్నాడు. అభ్యర్థి తమ్ముడైతే ఒక టేల దుకాణాన్ని తీపిచ్చిండు. మా నాయకుడు సిరాజ్ అని ఉంటాడు బోరబండల, ఆయన ఇల్లు కూలగొట్టిర్రు. రేమత్ నగర్లో మా నాయకుడు ఉంటాడు సమద్ భాయ్ అని చెప్పి 10 సంవత్సరాల నుంచి బండ్లకు అరటి పళ్ళు సప్లై చేస్తుంటాడు. 10 సంవత్సరాల నుంచి నడుస్తున్నది ఆయన షెడ్డు, ఆయన వ్యవహారం బోరబండలో, మన ఎర్రగడ్డలో, శారదా నగర్ ఏరియాలో, ఆ సొసైటీ ఏరియాలో. దానికి నోటీస్ ఇచ్చిర్రు జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్. మా మాజీ కార్పొరేటర్ రేమత్ నగర్ సంబంధించి షెఫీ, ఆయనదో హోటల్ ఉంటుంది జైరాబాద్ రూట్లో, దాని మీద ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆ సిబ్బంది దాడి చేసిర్రు. తర్వాత వెంగళరావు నగర్లో చంద్రశేఖర్ అని హాస్టల్స్ ఓనర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉంటాడు, ఆయనకు ఫోన్లు చేసి బెదిరిస్తా ఉన్నారు పోలీసు వాళ్ళు. వాళ్ళ పోలీసు రాజ్యం అయిపోయింది జూబ్లీహిల్స్ అంతా, గూండా రాజ్యం అయిపోయింది. మరి దీనికి బుద్ధి చెప్పే విధంగా జూబ్లీహిల్స్ ఓటర్లు గట్టిగా నిలబడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా, విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వాళ్ళు ఎంత బలప్రయోగం చేసినా, ఎన్ని రకాలుగా ఓటర్లను ప్రలోభపెట్టే, మభ్యపెట్టే కార్యక్రమాలు చేసినా ఓటర్ చైతన్యం ముందు, తెలంగాణ బిడ్డల చైతన్యం ముందు కాంగ్రెస్ పార్టీ తట్టుకోలేదు. మీ మోసాల పరంపర, మీ గోస పరంపర, మీరు చేసిన నష్టాల పరంపర ఈ 2 సంవత్సరాలుగా ఆడబిడ్డల నుంచి మొదలుకొని అడవి బిడ్డల దాకా, రైతు బిడ్డల నుంచి మొదలుకొని గచ్చిబౌలిలోని ఐటీ బిడ్డల దాకా ప్రతి ఒక్కరి కళ్ళల్లో, మనసుల్లో ఆ బాధ ఉన్నది, ఆ కన్నీటి గాథ ఉన్నది. హైడ్రా పేరిట మీరు కూల్చిన పేదల బతుకుల నుంచి మొదలుకొని కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని చెప్పి మీరు ఆ కూలిపోయిందనే నెపంతోని తెలంగాణ రైతాంగాన్ని గోసబెట్టిన తీరు వరకు, హైదరాబాద్లోని హైడ్రా విధ్వంసం నుంచి గ్రామాల్లో జల విధ్వంసం దాకా, రైతన్న విధ్వంసం దాకా ఇవాళ ప్రజలందరికీ అన్ని విషయాలు గుర్తున్నాయి. డెఫినెట్గా మీ 2 సంవత్సరాల పరిపాలనకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మీకు తప్పకుండా పరాభవం తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను పోలీసులను కూడా కోరుతా ఉన్నా, మీరు మా పార్టీ నాయకులకు ఫోన్లు చేసుడు, మా కార్యకర్తలను బెదిరించుడు, ఫోటోలు తీసుడు, వీడియోలు తీసుడు, మీరు మొత్తం స్వామి భక్తి ప్రదర్శించి రేవంత్ రెడ్డి ఇంకో 20 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటాడని ఆయనకు తొత్తులుగా మారి కొంతమంది, నేను అందరిని అనట్లేదు, చాలా మంది సిన్సియర్ ఆఫీసర్లు ఉన్నారు, కొంతమంది ఏ రకంగానైతే ప్రవర్తిస్తున్నారో డెఫినెట్గా మీరు కూడా తగిన మూల్యం చెల్లించుకుంటారు. అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదు, ఎవ్వడిక్కడ 100 ఏళ్ళు బతకడానికి రాలే, అధికారం 20-30 ఏళ్ళు చెలాయించడానికి రాలే. మీరు కూడా పారదర్శకంగా, నిజాయితీగా, పద్ధతిగా వ్యవహరించుర్రి. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను వేధిస్తే, బీఆర్ఎస్ పార్టీ నాయకులను వేధిస్తే డెఫినెట్గా 4 రోజులు అటో ఇటో, 4 సీట్లు ఎక్కువనో తక్కువనో మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుడు ఖాయం. మేము కూడా అన్ని నోటు చేసి పెట్టుకుంటున్నాం, ఎవరిని వదిలిపెట్టాం. మాకు గొడవలు, కేసులు, పోలీస్ స్టేషన్లు, జైలు జీవితాలు, ఇవన్నీ ఉద్యమంలో ఎన్నో చూసినాం. కానీ మీరు అనవసరంగా అధికార పార్టీకి తొత్తులుగా మారకండి. తెలంగాణ పోలీసులకు మంచి పేరుంది, ఆ పేరు ఇప్పటికే రేవంత్ రెడ్డి నాయకత్వంలో నాశనం అయిపోయింది. ఈ 2 ఏళ్లలో ఇంకా చెడగొట్టకండి. గతంలో మేము కూడా చాలా ఉప ఎన్నికల్లో పనిచేసినాం,
అధికార పార్టీ నాయకుల్లాగా ఆనాడు జబర్దస్త్గా మేము పనిచేయలే. స్వయంగా నేను పెదవూర మండలం ఇన్ఛార్జ్ ఉన్నా నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో. అటువైపు రేవంత్ రెడ్డి గారే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున 2 వారాలు పనిచేసినాం. అటువైపు వాళ్ళు ఇటువైపు మేమేం జులుం చేయలే, అధికార దర్పం ప్రదర్శించలే. ఇన్ఫ్యాక్ట్ రేవంత్ రెడ్డి గారు నేను ఒక ఊర్లో మేము ప్రచారంలో ఎదురెదురు పడితే చేతులు కూడా ఊపుకున్నాం తప్ప ఎన్నడూ కూడా పిచ్చి పిచ్చిగా బెదిరించడాలు, దౌర్జన్యం చేయడాలు, రౌడీయిజం, గుండాయిజం చేయలే. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రశాంతంగా ఉండే 10 ఏళ్ళు. ఇవాళ హైదరాబాద్లో ఏమవుతుంది, డీసీపీ మీదనే దాడి చేసే పరిస్థితి. డీసీపీ దవాఖానలో వండుకుంటే డీజీపీ పోయి పరామర్శించే పరిస్థితి వచ్చింది. పట్టపగలే మానభంగాలు, హత్యలు, చైన్ స్నాచింగ్లు, ఇవాళ అల్లకల్లోలంగా హైదరాబాదు తయారైపోయింది. మరి ఈ పరిస్థితికి, దుస్థితికి కారణం ఎవరో, గతంలో ఈ రౌడీయిజాలు, గుండాయిజాలు, ఇటువంటి దుర్మార్గాలు హైదరాబాద్లో ఉండేనా ఒకసారి హైదరాబాద్ ప్రజలు కానీ, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లు కానీ ఆలోచించాలని చెప్పి నేను కోరుతూ, ఇవాళ ఇటువంటి సందర్భంలో ప్రధాన ప్రతిపక్షంగా ఇవాళ అధికార పార్టీ చేసే ఆగడాల మీద, దౌర్జన్యాల మీద ప్రతి అంశంలో డెఫినెట్గా మేము ఎలక్షన్ కమిషన్ను నమ్మి వాళ్లకు రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాం. ఎలక్షన్ కమిషన్ కూడా పారదర్శకంగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి, చొరవ తీసుకోవాలి. ప్రజాస్వామ్యంలో అధికార పక్షానికి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్షానికి కూడా అంతే బాధ్యత ఉంటుంది. కాబట్టి ఆ బాధ్యతను మేము నెరవేర్చే విధంగా సమాన ప్రతిపత్తి ఎన్నికల వాతావరణంలో ఈ ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ మహానుభావుడు ఇచ్చిన రాజ్యాంగ ప్రకారం అది కొనసాగే విధంగా ఎలక్షన్ కమిషన్ కూడా చొరవ తీసుకోవాల్సిందిగా నేను ఎలక్షన్ కమిషన్ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా.